దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. సో దీనికి సంబంధించిన కలెక్షన్స్ అయితే ఒక రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. ఓన్లీ ప్రీమియర్స్ అండి. వింటే మీరు షాక్ అవుతారు కంపల్సరీ, ఖచ్చితంగా. నాకు తెలిసి మన తెలుగులో ఒక బాహుబలి కానీ పుష్ప 2 కానీ ఈ రేంజ్లో రాలేదనమాట. ఎప్పుడు నేను వినలేదు కూడా, నాకు తెలీదు. మన తెలుగులో ఇంతవరకు ఎవరికి రాలా ఇంత బాగా కలెక్షన్స్. ఒక హిందీ బిల్డ్లో కూడా రాలేదండి అంత బాగా. సో ఫస్ట్ టైము ఇంత బాగా ఈ యొక్క ప్రీమియర్స్కి ఇంత బాగా వచ్చిందా అని చెప్పి ఇప్పుడు చెప్పే కలెక్షన్స్ ఏదైతే ఉంటుందో సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంత వచ్చిందా అని చెప్పి మీరు కూడా షాక్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. నెంబర్స్ చెప్తాను వినండి, ఓకేనా? మీరు షాక్ అయిపోతారు. నేనే షాక్ అయ్యా వినంగానే. అసలు ఇంక నాదేముంది. సో నాది చిన్న మనమండి. చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు అనమాట, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. ప్లీజ్ అండి, ట్రై టు సబ్స్క్రైబ్, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసే బటన్ ఏదైతే ఉంటుందో కింద ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తున్నా మీకు, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పోయేదేముంది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా ఓన్లీ వరల్డ్ వైడ్గా 73.85 కోట్లు అయితే సంపాదించింది. వరల్డ్ వైడ్ గ్రాస్ ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా. షోస్ ఎన్ని పడ్డాయంటే 12,000కు పైగా ఈ యొక్క షోస్ అయితే పడ్డాయన్నమాట, ఓకేనా? వరల్డ్ వైడ్గా 12,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట ప్రీమియర్స్ అదర్ కంట్రీలలో కూడా, ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే 75 కోట్లు వరల్డ్ వైడ్ క్రాస్ అయితే సంపాదించింది ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా. నేను డే 1 కలెక్షన్ చెప్పట్లేదు, ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా ఇంత సంపాదించిందని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఓన్లీ మన ఇండియాలో ఎంత సంపాదించింది, వరల్డ్ వైడ్గా అయితే 75, ఓకేనా? సో టోటల్గా చూసుకున్నట్లయితే 73.85 కోట్లు మ్యాక్సిమం. ఇప్పుడు చూసుకున్నట్లయితే 75 కోట్లు అనమాట ఫిగర్ అయితే బయటపడింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియన్లోనే ఎంత సంపాదించింది, ఓకేనా? సో నేను అది పనిగా రాసుకొని వచ్చా, ఓకేనా? సో చూసుకున్నట్లయితే మొత్తంగా 52 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓన్లీ మన ఇండియాలో ప్రీమియర్స్ ద్వారా 52 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఇంకా అదర్ కంట్రీలో ఓవర్సీస్ ద్వారా వచ్చిన కలెక్షన్ ఏదైతే ఉందో అది 22.25 కోట్లు అయితే సంపాదించింది అనమాట. అంటే 22,25 లక్షలు అయితే సంపాదించింది అనమాట. టోటల్గా ఎంత అండి? ఒకసారి ఇన్స్టిమేషన్ వేసుకోండి. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అనేది సంపాదించింది, ఓకేనా? క్లారిటీయా? ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా. నేను డే 1 కలెక్షన్ అయితే చెప్పట్లేదు, ఓకేనా? సో నువ్వు వాళ్ళ విషయాలుగా తెలియజేయలేదు బ్రో, నువ్వు ఎలా చెప్తున్నావు, అదేంటి బ్రో అని అంటే సోషల్ మీడియా ఆధారంగా చెప్తున్నాను, ఓకేనా? డే 1 కలెక్షన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మహేష్ బాబు గారు చెప్తారనమాట, జస్ట్ ఇది శాంపులే, ముందుంది ముసళ్ళ పండగ, సో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పాడు కదా. జస్ట్ నేను కూడా అదే విధంగా చెప్తున్నాను. జస్ట్ ఇది శాంపుల్ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. డే 1 కలెక్షన్ అనేది ఏ విధంగా వస్తుందో. సో ఇది నేను చెప్పిన కలెక్షను ప్రీమియర్స్ ఓన్లీ. సో చూసుకున్నట్లయితే 2025లో వచ్చిన పార్ట్ 1 మూవీ ఏదైతే ఉందో ఆ యొక్క మూవీ వచ్చి 1300 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. దురంధర్ పార్ట్ 1 1300 కోట్లు, ఓకేనా? దానికి ప్రీమియర్స్ అయితే కొంచెం తక్కువగానే వచ్చాయన్నమాట. సో ఒక రకంగా ఓ మాదిరిగా వచ్చాయన్నమాట. నార్మల్ మన సినిమాలు ఎలా వస్తాయో సో ఆ విధంగా వచ్చాయన్నమాట ఆ యొక్క దురంధర్ పార్ట్ 1కి. ఇప్పుడు ఈ యొక్క మూవీకి చూసుకున్నట్లయితే టోటల్గా మొత్తం కలిపి దురంధర్ పార్ట్ 2కి 2.5 మిలియన్ అయితే సాధించింది అనమాట. పూర్వకాలంలో వచ్చిన యానిమల్ మూవీ, బాలీవుడ్ మూవీ అది కూడా. సో అది వచ్చి 1.2 మిలియన్ అయితే సాధించింది అనమాట. ఓజీ మూవీ వచ్చి 25 క్రోస్ అయితే సంపాదించింది అనమాట ప్రీమియర్స్ ద్వారా, ఓకేనా? క్లారిటీయా? ఓజీ వచ్చి 25 క్రోస్ అయితే, సో యానిమల్ వచ్చి 1.2 మిలియన్ అయితే, సో మన దురంధర్ మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 2.5 మిలియన్ అండి, సారీ అండి, 2.5 మిలియన్ అయితే సంపాదించింది అనమాట. ఆ 2 మూవీస్ని దాటిందనమాట. చరిత్రలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క దురంధర్ మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా 75 కోట్లు అంటే మామూలు విషయం కాదు అసలు. ప్రీమియర్స్ ద్వారా మామూలు విషయం కాదు అసలు, వేరే లెవెల్ అసలు. నేను ఊహించలే ఇంత వస్తుందని చెప్పి ప్రీమియర్. ఇంకా డే 1 కలెక్షన్ ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా, ఒకసారి ఊహించుకోండి. టోటల్గా 12,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట టోటల్గా. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఇంత హైప్ ఎందుకు వచ్చింది అని అంటే
లాజిక్ ప్రకారంగా ఒక చిన్న హింట్ అనేది ఇస్తా, మీకే అర్థమవుతుంది అనమాట. సో దురంధర్ పార్ట్ 1 వదిలేరనమాట. సో ఓన్లీ హిందీలో అదర్ కంట్రీలలో రిలీజ్ అయితే చేశానమాట. తెలుగులో డబ్బింగ్ అయితే చేసి వదలలేదనమాట. ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్లోకి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చిందో, ఎక్కువగా అమ్ముడుపోయి వచ్చిందో, సో తెలుగులో, తమిళ్లో, కర్ణాటకలో, మళ్ళీ వచ్చే కర్ణాటక భాషలో, మలయాళం భాషలో ఎప్పుడైతే రిలీజ్ చేసి డబ్బింగ్ చేసి వదిలారో ఓటీటీ ప్లాట్ఫామ్లో, పార్ట్ 1 చూసినోడు పార్ట్ 2 చూడకుండా ఉంటాడా? ఉండడు కదా. సో అదేనమాట. ఆ యొక్క చిన్న లాజిక్ని పట్టుకొని వీళ్ళు పార్ట్ 2ని అన్ని భాషల్లో వదిలేశారనమాట. అది దీనికి ప్లస్ పాయింట్. ఇక్కడ మెయిన్ ఉన్నట్టు చెప్పేశాను. ఇదే లాజిక్. ఓవర్ థింక్గా ఆలోచించొద్దు, లాజికల్ ప్రకారంగా ఈ విధంగానే తీసుకొని వచ్చాను అనమాట బాలీవుడ్ వాడు. సో చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు ట్విట్టర్లో, పెద్ద పెద్ద హీరోలే కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. వన్స్ మన అల్లు అర్జున్ కానీ ఆల్రెడీ మీరు ఆ కామెంట్లు అయితే చూసే ఉంటారనమాట. సో నెక్స్ట్ ఆర్జీవి కానీ, మిగతా వాళ్ళు బయట అదర్ కంట్రీ వాళ్ళు కానీ, అదర్ కంట్రీ హీరోస్ కానీ, సో ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి బాలీవుడ్ వాళ్ళని అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. లైక్ మన ఆర్జీవి గారే. సో అల్లు అర్జున్ గారు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పాడు. సో సొంత మామ మూవీయే చూడలేదు మన అల్లు అర్జున్ గారు. అదొక పెద్ద కాంట్రవర్సీ అయితే అవుతుందన్నమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్, ఓకేనా, ఆ మూవీ చూసి ముందు రివ్యూ ఇవ్వకుండా బెస్ట్ ఆఫ్ లక్ అని, సో దురంధర్ వాళ్ళెవరో దురంధర్ మూవీకి ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయితే అవుతుంది. ముందు మనది చూసుకోవాలి కదా, బయట వాళ్ళు ఎందుకు అని చెప్పి యూట్యూబ్లో పెద్ద సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అయితే అవుతుందన్నమాట. సో అది మనకైతే తెలీదు. వాళ్ళు ఒకటేనమాట, ఒకే ఫ్యామిలీ అనమాట. ఇక చూడాలి లాస్ట్కి ఏమవుతుందో ఏంటో తెలియట్లేదు అనమాట. ఇక చూసుకున్నట్లయితే పార్ట్ 2లో హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయి, భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. సో ప్లస్ 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 పాయింట్ ఏంటంటే డైలాగ్ చెప్పినప్పుడు సైలెంట్గా అవుతుంది అనమాట థియేటర్ మొత్తం. సో డైలాగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఒక బీజిఎం అయితే వస్తుంది అనమాట. అదే ప్లస్ పాయింట్. ఆ యొక్క చిన్న లాజిక్ని చాలా మంది వాడుతున్నారు, కానీ వీళ్ళైతే పర్ఫెక్ట్గా 100కి 100% అనేది వాడుకున్నారనమాట. సో డైలాగ్ చెప్పేటప్పుడు సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత బీజిఎం వస్తుంది అనమాట. అదే గూస్ బాంబ్స్ అంటే. అలాంటి చిన్న చిన్న లాజిక్లు అనేటివి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పి చౌదరి అస్లాం ఎవరైతే ఉంటారో అతను కూడా మట్టి కల్పించేదానికి మన హంజా అలీ మజారీ, సో రణ్వీర్ సింగ్ హీరో నేమ్ అనమాట ఆ యొక్క మూవీలో. సో అతన్ని మట్టి కల్పిస్తాడు అనమాట, మేజర్ ఇక్బాల్ని మట్టి కల్పిస్తాడు అనమాట. చాలా చాలా చేస్తాడు, చాలా ఎనీథింగ్. ఎటువంటి స్టోరీ అయితే ఉందో, సో తన ఫ్యామిలీ ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, సో మన ఇండియాలో ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో గురి ఎలా చూపిస్తే మనోడు అలా దూసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఎటువంటి డౌట్ రాకుండా. అసలు మనం పాకిస్తాన్లో ఉన్నామా లేవా అని కూడా తెలియదురా బాబు. అయినా అసలు మనం నమ్మలేము అసలు, ఆ విధంగా ఉంది. సో దీని మీద వందల వేల రివ్యూలు అయితే బయట వస్తాయి ఫ్యూచర్లో. ఇంకా రేపు ఎల్లుండు మరుసటి రోజు టాక్ అనేది మారిపోద్ది, భయంకరంగా ఉంటుంది. హై లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఆ యొక్క అరబిక్ కుత్తు ఏదో సాంగ్ అయితే ఉంది, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది అనమాట. మన రణ్వీర్ సింగ్ కూడా ఏదైనా ఒక ఫైట్ చేసేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, రై అని సారీ అండి. సో అది పెద్దలో సాంగ్ కదా. సో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, దురంధర్ అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అది. ఆ ఫైట్కి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నాయన ఏమైపోద్ది అని చెప్పి పక్కనున్న సీటును కూడా చించే రకం ఆ టెన్షన్ వచ్చేస్తుంది మనకు. ఆ యొక్క మూమెంట్ ఉంది, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. సో బాగా పొందుతామండి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని. బాగా వాళ్ళు లాజికల్గా తీసుకొని వచ్చారు. సో ఎక్కడ గొప్పలు లేకుండా ఎదురుగ్గా వస్తే ఏదో వేసేసాము, నరిగేసాము, నమ్మేసాము, పోతున్నామా అని చెప్పి హీరో ఎలివేషన్ అనేది ఎక్కువ ఇవ్వకుండా, హీరో ఎలివేషన్ అనేది ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తగ్గించాలి అని చెప్పి నీట్గా కంపారిజన్ చేసి, నీట్గా చూసి ఆ యొక్క మూవీని సౌండ్స్ కానీ ఆ యొక్క మ్యూజిక్ కానీ నీట్గా తీసుకొని వచ్చారనమాట. అందువల్ల ప్రేక్షకులు దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి వెళ్తున్నారనమాట. సో ఇదే లాజిక్, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా. సో మన హీరో కూడా ఆ యొక్క మూవీలో కూడా ఎక్కడ ఓవర్ యాక్షన్ అనేది చేయలేదు, నార్మల్గానే తీసుకొని వెళ్ళాడు అనమాట. సో ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం అనేది కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఆ యొక్క మూవీలో కూడా. మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు హీరో అనగానే అబ్బో హీరో 10 మందిని అది ఇది అని చెప్పి అనుకుంటాం మనం. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఏది ఉంటుందో ప్రతి సినిమాలో ఉంటుంది అనమాట. లైక్ బాలయ్య బాబు గారి మూవీస్లలో ఉంటుంది మ్యాక్సిమం మీరు చూసుకున్నట్లయితే.
సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది బాలయ్య బాబు గారిని చూడక ఏముందిలే అబ్బా కొడితే ఒక 4 జీబులు ఎగురుతాయి, కొడితే ఒక 10 మంది ఎగురుతారు అని చెప్పి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఆ యొక్క బిల్డప్ అనేది లేకుండా మన ఈ యొక్క ధురంధర్ మూవీలో ది రివెంజ్ లో నీట్ గా తీసుకొని వచ్చాడు అనమాట మూవీ. సో ఇదండి కలెక్షన్ అనేది కూడా చెప్పాను అనమాట ప్రీమియర్స్ ద్వారా. సో డే 1 కలెక్షన్ అనేది రేపు మార్నింగ్ నేను ఫుల్ వీడియో చేసి పెడతాను కన్ఫర్మ్డ్ గా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా, బాయ్.